ఓపెన్ చేయండి, మీరు కూడా చేయండి, అందరం చూసేద్దాం. వస్తుంది ఇందులో ఉన్నాయా? ఫొటోస్ తీయండి అక్క. తీసుకో. ఇది మెయిన్గా ఓకే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ వీడియో తీసుకుందాము. ఇప్పుడే వీడియో వదిలేనా కట్ చేయనా? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కకి. ఇది మనకి రాయలసీమ జిల్లాకి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీళ్ళు తీసుకుపోయి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి మొదలు పెట్టినాడు. మన అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు 4 ఉమ్మడి జిల్లాలకి 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% కాలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ రఘునాథ రెడ్డి అనే నేను అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 70 సంవత్సరాలుగా డబ్బు పిచ్చి, కుల పిచ్చితో భ్రష్టు పట్టిన రాజకీయాలలో మార్పు కోసం, రాజకీయాలలో విలువలు, సిద్ధాంతాల కోసం గత అసెంబ్లీ ఎలక్షన్లలో శిరీష్ అక్క అలియాస్ బరేలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాలలోకి సామాన్యులు కూడా రావచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి 2 రాష్ట్రాలలో యువతకు, ఎంతోమంది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన విషయం అందరికీ తెలిసినదే. అదే స్ఫూర్తితో రఘునాథ్ రెడ్డి అని నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్లో హిందూపురం ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూడిన ప్రజా మేనిఫెస్టో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ఈరోజు శిరీష్ అక్క గారి చేతుల మీదుగా విడుదల చేయించడానికి నేను సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శిరీష్ అక్కకు కృతజ్ఞతలు కూడా తెలియచేసుకుంటున్నాను. మనం చూసుకుంటే మన దేశంలో రాజకీయాలలో విలువలు, సిద్ధాంతాలు కట్టుబడి పనిచేసే నాయకుల సంఖ్య తక్కువ అవుతోంది. ప్రభుత్వాలు ఉచితమైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు ఇలాంటి అంశాలపైన దృష్టిని మళ్లించి కేవలం ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఓట్లను పొంది ఈరోజు ప్రభుత్వ అధికారాన్ని వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం సంక్షేమం పేరుతో డబ్బులు వృధా చేయడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ప్రజలలో, యువతి యువకులలో రాజకీయాలపైన చైతన్యం లేకపోవడమే ముఖ్య కారణం. చాలా మంది యువతి యువకులు చదువుకుంటున్న వాళ్ళైతేనేమి, జాబ్ చేసే వాళ్ళైతేనేమి, వాళ్ళకి రాజకీయాల గురించి అడిగితే 10 మంది కడిగితే 7-8 మంది నోట్ల నుంచి వచ్చే మాట రాజకీయాలకు నాకు సంబంధం లేదు, అదేదో నాకు సంబంధం లేని విషయంగా మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా అది తప్పు. ఎందుకంటే మనల్ని పరిపాలించే నాయకులను మనమే ఎన్నుకోవాలి. మనము ప్రతి రూపాయి మనం కట్టిన డబ్బులు ట్యాక్స్తో ప్రజాధనంతో ఈరోజు ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి అన్ని అవసరాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అలాంటి ప్రభుత్వం పైన, రాజకీయాల పైన ఈరోజు యువతీ యువకులకు అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరం. కావున ఇప్పటి నుంచి యువతీ యువకులు ఆలోచన మార్చుకొని రాజకీయాలపైన, విలువలు, సిద్ధాంతాలపైన చైతన్యవంతులైనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు డబ్బుకో లేకపోతే కులం పిచ్చు చూసి ఓట్లు వేయడం వలన ఈరోజు బూతులు మాట్లాడే నాయకులు, రౌడీలు, గూండాలు నాయకులు కూడా చట్టసభల్లో ఈరోజు మనం చూస్తున్నాము. ప్రజలు మారాలి, ప్రజల ఆలోచన మారాలి. ఎవరు డబ్బు
ఎవరు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఎవరు సమస్యలు ఎవరు పరిష్కారాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు గమనించి ఓట్లు వేసినప్పుడు మాత్రమే మన దేశము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ కోవలో రాజకీయాలలో మార్పు కోసం శిరీషక్క ప్రయత్నం చేయడం చాలా ఒక పెద్ద విషయమే. ఇంత చిన్న వయస్సులో ఈరోజు 70 సంవత్సరాలకు కరుడు కట్టిన ఈ యొక్క భ్రష్టు పట్టిన రాజకీయాలకి మార్చడానికి ప్రయత్నం చేయడం చాలా పెద్ద విషయమే. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు గమనించి యువతీ యువకులు రాజకీయాలకు విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే యువతీ యువకులకు సపోర్ట్ చేసి ఇలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న యువతీ యువకులకు సపోర్ట్ చేసి ఓటు వేయాలని నేను రఘునాథ్ రెడ్డి అని నేను సవినయంగా కోరుకుంటున్నాను. హాయ్ అండి అందరికీ, నేను మీ బర్రెలక్క. నిన్న అన్న కాల్ చేసిండు, సిస్టర్ ఇట్లా నేను ఒక మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేసుకున్నా, నీ చేతుల మీదంగా ఓపెన్ చేయించుదామని చెప్పేసి వస్తా అంటే సరే అన్న రండి అని చెప్పేసిన. సో అన్న పేరు వచ్చేసి రఘునాథ్ రెడ్డి, హిందూపురం నుంచి ఎంపీగా నామినేషన్ వేసిండు అనమాట. చాలా మందికి నేను ఒకటే చెప్తున్నా, పార్టీ గుర్తుల్లోకి మాత్రమే ఓట్లు ఇస్తున్నారు, ఇండిపెండెంట్లను పట్టించుకోవట్లేదు. ఒకసారి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే ఒక్కసారి అఫిడవిట్ అనేది డౌన్లోడ్ చేయించండి. అందులో వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంత, ఇంతకు ముందు నామినేషన్ వేసినప్పుడు అంటే ఇంతకు ముందు విన్ అయిన వాళ్ళు అప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు సంపాదించారు, అది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో ఇలా ఇండిపెండెంట్ గా ముందుకు వచ్చే వాళ్ళకి ఒక్కసారి చాయిస్ చేయండి. వీళ్ళు ఏదో నిలబడి కోట్లకు సంపాదించుకొని ఇంకా ప్రజల్ని మోసం చేసి మేము పదవి అనుభవించాలనే ఆశతోనే వీళ్ళు ఎవరు ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా రావట్లేదు. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ జాబ్స్ కానీ అలాగే ఇక్కడ పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేమన్నా ముందుకెళ్తే నెక్స్ట్ రాజకీయం పరంగా పార్టీ గుర్తుల ద్వారా వచ్చిన వాళ్ళు కొంచెం అన్నా మారుతారేమో అనే ఆశతోన మాకు అవకాశం వస్తే మేము ఇంత డెవలప్ చేసినాం, అలాంటిది మీకు పార్టీ నుంచి ఫండ్స్ వస్తే పైనుంచి అన్ని వస్తే అలాంటిది మీరు ఎందుకు డెవలప్ చేయలేరు అనేది ప్రూఫ్ చేయాలని చెప్పేసి చాలా మంది ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసారు. ధర్మవరం నుంచి అలాగే నాగర్ కర్నూలు నుంచి చాలా నియోజకవర్గాల నుంచి అయితే నామినేషన్ వేసారు. సో మీరు ఒక్కసారి నేను చెప్పింది అబద్ధమా నిజం అనేది ఒకసారి అఫిడవిట్ డౌన్లోడ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళకు ఒకసారి మీరు అందరు సపోర్ట్ చేసి మా లాంటి వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మాది చిన్న ఏజే కావచ్చు, కానీ కష్టాలులా ఇక్కడ కొన్ని జరిగినటువంటి అవమానుల్లా ఇక్కడ పరిస్థితులు అన్నింటిని అనుభవించిన వాళ్ళం. ఏముంటది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళకు డబ్బు ఉంటది, మంచి రాయల్ లైఫ్, రిచ్ గా తిరుగుతుంటారు. సో మేము అలా కాదు, మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా చూసిన వాళ్ళం. కాబట్టి ఆ సమస్య మా గ్రామంలో ఉండకూడదు, వేరే గ్రామంలో ఉండకూడదని మేము ఆలోచిస్తాం. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలి అని మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళకి ఒకసారి చూడండి, అక్కడ సింబల్ వచ్చేటప్పుడు పైన ఇంపార్టెంట్ మెయిన్ పార్టీ గుర్తులు వస్తాయి. సింపుల్ గా వాటికి ఒత్తడం కాదు, ఒక్కసారి టైం అనేది ఏం లేదు అక్కడ. ఒక నిమిషంలో మీరు ఓటేసి రావాలి, ఒక హాఫ్ మినిట్ లో ఓటే లేదు, మీరు ఇష్టం ఉన్నసేపు ఓటేసి రావచ్చు. ఒక్కసారి పై నుంచి కింద వరకు క్లారిటీగా ఫేసులు కానీ వాళ్ళ సింబల్స్ కానీ చూసి ఓటేయండి. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అదే ఆలోచించకండి. ఒక్కసారి మాలా ఇండిపెండెంట్లకు ఒకసారి అవకాశం అండి. పోయినసారి కంటే ఈసారి ఇంతమంది ఇండిపెండెంట్లు పుట్టుకొచ్చినట్టు ఒకసారి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. రీసెంట్ గా అన్న ఏపీ నుంచి ఒక అన్న వచ్చిండు, వాళ్ళది నాకు విలేజ్ నేమ్ సరిగ్గా ఐడియా లేదు. పోయినసారి నిలబడ్డాడంట ఎమ్మెల్యేగా, భయపెట్టించి కొట్టి మరి విత్డ్రా చేయించిరంట. అసలు మొన్న వచ్చిండు అంబేద్కర్ జయంతి రోజే మా ఇంటికి వచ్చిండు అన్న. అసలు వచ్చి ఇట్లా అయింది సిస్టర్, నాకు ఇది అయ్యింది, అంబేద్కర్ జయంతికి ముందు రోజు వచ్చి సిస్టర్ ఇట్లా అయింది, ఈసారి నేను కూడా వేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే వేయండి అన్న. ఈసారి పోయినసారి అంటే మీరు ఒక్కరే ఉన్నారేమో, భయపెట్టించి విత్డ్రా చేయించారు. ఈసారి అలా లేదు, ప్రతి ఎంపీ నియోజకవర్గం కానీ మామూలుగా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఒక 10 మందిని వేస్తున్నారు. కాబట్టి 10 మందిని సరే ఒక్కరిని ఇద్దరిని 10 మందిని ఈసారి 10 మంది నెక్స్ట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వేయండి అన్న అని చెప్పి వేసిండు, మాకు ఫొటోస్ కూడా పెట్టిండు. ప్రజల్లో కూడా చైతన్యం అనేది స్టార్ట్ అయింది, యువకులు మేధావులు కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 లక్షలు 3 లక్షలు ఎమ్మెల్యే ఎంపీ పదవి కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ఆర్భాటంగా ఎలక్షన్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు అని కూడా ప్రజల్లో ప్రశ్న మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇండిపెండెంట్లు ధైర్యంగా ముందుకు వచ్చి
దేశాభివృద్ధిలో రాజకీయ మార్పుల పాలు పంచుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. అలాంటి వాళ్ళకు ప్రజలు కూడా అవకాశం ఇస్తేనే కదా, యువకులకు ఇస్తేనే కదా తెలిసేది. రాజకీయాలు మారాలంటే రాజకీయాలు ఊరికే మారవు కదా, మన ఓటుతోనే మారుతుంది. ఓటు హక్కుని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ మార్పుకు ఓటు వేయండి. ఇక్కడ రఘునాథ్ రెడ్డి అని నాకో శిరీష ఓటు వేయమని అడగట్లేదు. మార్పు కోసం ఓటు వేయండి, భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి. ఉచిత పథకాలతో మన జీవితాలను నాశనం చేసే వాళ్ళకు కాదు, వేల కోట్లు వందల కోట్లు దోచుకునే వాళ్ళకు కాదు, మన పిల్లలకు ఉచితమైన ఉన్నతమైన విద్య, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, మంచి వైద్యము, ఈరోజు మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఈ రోడ్డుకి వెళ్ళి వచ్చి ఖచ్చితంగా ఈ చిన్న గ్రామానికి ఒక తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ చేస్తున్నారు అనిపించింది. మీరు మా ఊరికి వచ్చారు కదా, చూసిరు కదా రోడ్డు పరిస్థితి. ఇదే కాదు, చాలా రోడ్లు 2 రాష్ట్రాలలో చాలా 90% గ్రామాలకు రోడ్లు లేవు, తాగునీరు సమస్య ఉంది, చాలా గ్రామాలకు శ్మశానాలు కూడా లేవు. కావున మార్పు దిశగా మీరు ఆలోచించి, యువతీ యువకులు ముఖ్యంగా నాకు అవసరం లేదు, రాజకీయాలకు నాకు సంబంధం లేదు అని ఆలోచన పక్కన పెట్టి, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, నేను కష్టపడి చదివిన దానికి మంచి ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలంటే మార్పు కోసం ఆలోచించి మార్పు కోసం ఓటు వేయాలని అందరికీ సవినయంగా కోరుతున్నాను. ఓటుకు నోటు కాదు, ఒక్కసారి మీ బుర్రకు పదును పెట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఒక పార్టీ నాయకుడు కానీ ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో పిచ్చిగా బాంబులు వేలుస్తారు. అది కాకుండా వెహికల్స్ అన్నా, మొన్న రీసెంట్ గా మేము వస్తుంటే లైన్ ఒక 30 వెహికల్స్ పోతున్నాయేమో, 30 వెహికల్స్ ప్రచార యాత్రలు, అన్ని వెహికల్స్ పెడుతుండ్రు, దానికి డీజిల్, వాళ్ళకి ఫుడ్, అన్నింటికి అన్ని పెడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు కదా. ఇంత గ్రాండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇండిపెండెంట్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది డబ్బు ఖర్చు పెట్టరు, ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత ఉండదు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళ, లేకపోతే ఉన్న వాళ్ళ ఒకసారి మీ బుర్రకు పదును పెట్టి ఆలోచించి ఓటు వేస్తే, ఒక్కరోజు వేసే ఓటు 5 సంవత్సరాలు మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ఒక్కరోజు ఒక్క మిస్టేక్ చేసి 5 సంవత్సరాలు నరకం అనుభవించాల్సి ఉంటది. మనం గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు జరిగే తెలుసు పరిణామాలు అందరూ తెలుసు, ధైర్యంగా ఎవరు చెప్పలేరు ముందుకు. మనలాంటి యువకులు భయం అనేది ఫస్ట్ మనలాంటి యువకులకు రాజకీయాలకు రావాలి, దేశాభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎటువంటి పార్టీ కూడా ఇనిషియల్ గా సపోర్ట్ చేయదు. అందుకని ఇండిపెండెంట్ మార్గం ఎంచుకుంటాం. ఇండిపెండెంట్ గా యువకులు ముందుకు రావడం అంటే ఏదో ఆషామాషి విషయం కాదు. పెద్ద పార్టీలతో, పెద్ద నాయకులతో, 100 కోట్ల ఆస్తి ఉన్న, డబ్బు బలము, కుల బలము, మజిల్ పవర్ అన్ని ఉన్న వాళ్ళతో ఎదుర్కోవాలి. అంత ఎదుర్కోవాలంటే మా బలం ఏమంటే దేశంలో మార్పు రావాలి, రాజకీయాలలో విలువలు సిద్ధాంతాలు పెరగాలి, చట్టసభల్లో గూండాలు, రౌడీలు, బూతులు మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గాలి, మేధావులు వెళ్ళాలి. అప్పుడే చట్టసభల్లోకి ఒక విలువ ఉంటుంది అనే ఆశతో దేశాభివృద్ధిలో పాలు పంచుకునే బాధ్యత నాకి ఉంది అని మేము భావించాం కాబట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది కూడా ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలని సవినయంగా కోరుకుంటున్నాను. అసెంబ్లీలో గానీ, పార్లమెంట్ లో గానీ నిరుద్యోగం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 తెలుగు రాష్ట్రాలలో యంగ్ లీడర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక ఏజ్, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాక ఓకే, పిల్లలను సెటిల్ చేసి మంచిగా వాళ్ళ పిల్లలను చూసుకుంటూ అప్పుడు కొంచెం డబ్బు సంపాదించి అప్పుడు ఎలక్షన్ నిలబడి దంతకు 2 వాళ్ళ మనవళ్ళకి, మనవరాలకి, కొడుకులకు సంపాదించి పెట్టడానికి పాలిటిక్స్ లో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మాలాంటి